ఓకే. అండ్ ఆంధ్ర, నేను ఆంధ్రాకి ఎంటర్ అయినప్పుడు చాలా మంది ఈ జోకులు బాగా వస్తున్నాయి సార్ ఫోన్లలో. ఈ మధ్య కొన్ని రీల్స్లో వాటిలో జోకులు బాగా వస్తున్నాయి. ఎట్లా అంటే ఆంధ్రాకి ఎంటర్ అవ్వగానే మంచి నిద్రలో ఉన్నోడు కూడా టక్కులు లేస్తాడట. ఎందుకంటే రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి అని తెలిసి ఓ ఆంధ్రాకి ఎంటర్ అయినామా మనము అని బయటకు చూస్తారట. సో ఇలాంటి కామెడీ కొన్ని వస్తున్నాయి అన్నట్టు రీల్స్ షార్ట్స్లో దీంట్లో. సో కామెడీగా మీకు కామెడీ అనిపించచ్చు కానీ చాలా బాధాకరం ఇది. ఎందుకు బాధాకరం అంటే ఇక్కడ విట్ కాలేజీ నుంచి ఒక ప్రొఫెసర్ గుంతల్లో పడి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ రోడ్డు గుంతల్లో పడి చనిపోయాడు. అలాంటి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక విట్ ప్రొఫెసరే కాదు. అసలు ఒక ప్లేస్కి ఒక 10-20 మినిట్స్లో వెళ్ళాల్సింది 1 అవర్ పైన పడతాడు. అంటే ఎంత ప్రొడక్టివిటీ లాస్ ఉంటుందో చూడండి. ఒక మనిషి ఒక ప్లేస్కి వెళ్ళి రోజు పొద్దున వెళ్ళి సాయంత్రం రావాలంటే 2 గంటలు ఆ రోడ్ల మీద పోతే. ఒక ప్రశ్న సార్, బేసిక్గా ఒక రోడ్డుకి నాణ్యత ఉంటే అట్లీస్ట్ 10 సంవత్సరాలు ఆగాల, అట్లీస్ట్ 7-8 సంవత్సరాలన్నా ఆగాల. కానీ అసలు ఏందో అర్థం కావట్లేదు. అసలు ఈ లాస్ట్ 5 years కన్నా ముందేసిన రోడ్లే ఇంకా వాడినా కూడా నాణ్యత తక్కువ ఉండడం వల్ల ఆగట్లేదు అంటారా? మరి ఏంటంటే లేదు లేదు, ఇప్పుడు సిమెంట్ రోడ్స్కి ఒక లాంజివిటీ ఉంటుంది, తారు రోడ్లకు ఒక లాంజివిటీ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్స్ SC/ST కాలనీల వరకు వేస్తారు. అవి ఎక్కడా పాడవలేదు, అవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సిమెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ ద సిటీస్ మేజర్ ప్లేసెస్లో సిమెంట్ రోడ్స్ లేవు, తారు రోడ్స్ ఉన్నాయి. దాని లాంజివిటీ తక్కువ ఉంటుంది. అది ఎప్పుడు వేసామో మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొదట్లో వేసినాయి. అర్థమైందా? అంటే ఆ 5 yearsలో ఒక 2-3 years మీరు తీసుకొని ఈ లాస్ట్ 5 years అంటే 7-8 years అయిపోయినాయి అవన్నీ. ఓకే. సో 7-8 yearsకి డెఫినెట్గా ఏ తార్ రోడ్ అయినా మెయింటెనెన్స్ చేయాల్సిందే అది. సో అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. అది ఒక ప్లేస్. కొన్ని చోట్ల ఎక్కడ ఏంటంటే వీళ్ళు హెవీ లోడ్స్ వేసుకొని ఇసుక ఇవన్నీ గ్రావెల్ అన్ని మట్టి దూకుంటా కావాల్సిన దానికంటే ఎక్సెస్ లోడ్లు వేసుకొని పోయారు. అవి అయితే ఎక్కడైతే ఈ అబ్నార్మల్ యాక్టివిటీ ఉందో అక్కడ కూడా ఇంకా ఎక్కువ డీప్గా హోల్స్ అయిపోయినాయి.